దాని మీద మంచి ప్రశ్నలు. ఎందుకంటే 11వ అధ్యాయం అంటే అద్భుతమైనటువంటి అధ్యాయం కాబట్టి బాబా దయ వల్ల అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. ఎందుకంటే మనం గిఫ్ట్లు గెలుచుకోకపోతున్నాం. బాబా దగ్గరికి వచ్చి మీకు ఇస్తారండి. సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. 11వ అధ్యాయంలో సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయిబాబా. ఇప్పుడు సరిపోయింది. సాయి సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. 11వ అధ్యాయంలో భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా నవతరించవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండవది సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుణ్ణి కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజింతుము. అది సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించినా కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగును. బ్రహ్మోపాసనకు దారి తీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు, అంటే చాలా గొప్పవాడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనము ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనము. మన కోరికలన్నీ విసర్జించుటయే పూజ సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడై అనేదరు, కొందరు భాగవంతుడందరు. ఆయన్ని మనము సాయిబాబాని ఏమంటామండి? సాయిబాబా యొక్క భగవద్భక్తుడు అనేదరు. భగవంతుని కొందరైతే మహాభాగవంతుడందరు, అంటే భాగవంతుడందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజవర్తకులు, శాంతిమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపర్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్ల చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనము చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిమలనియు తానే వారనియు వారే తాననియు నుడివిచుండిరి. వర్ణింపవలనివి కానివి ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమని అవతరించెను. శత్రువులు సూతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. అంటే తైత్తరీయ ఉపనిషత్తు అంటారు దాన్ని. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనమును కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామారములతోనూ
కొందరు విసనకర్రలతోనూ విసరుచుండిరి, కొందరు సంగీత వాద్యములు మోగించుచుండిరి, కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములు సమర్పించుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి, కొందరు తాంబూలాదములు సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యములను సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారై ఉండివారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామియగు బాబా సద్గురు మూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ, ఆయన పూజ ఎలా ఉంటుందో చూద్దామండి. తాత్యా సాహిబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనకే షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెమతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెము నుండి చందనము తీసుకుని బాబా నుదుటిపై త్రిపురాండకారము రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్టు బాబా ఒక్క మాటైనను అనక ఊరకనే ఉండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లా అడిగెను, బాబా, మేమెవరమైనా మీ నుదుటపై చందనము పూయుటకు నిరాకరింతువే? డాక్టర్ పండిత్ రాయగా ఈనాడెలా ఊరకుంటివి అని అందరూ అడిగారండి బాబా గారిని. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను, నేనొక ముస్లామునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోదునేమోనని దురాభిమానము లేకుండా అతను నాలో తన గురువును భావించుకుని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపురండము రాసి తినే అనెను. అంటే ఆయన దాదాభట్ గారు తన గురువుని బాబాలో దర్శించుకుని తన నుదుటిపై త్రిపురాండాకారంలో చందనాన్ని వ్రాసారండి. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్య పళ్ళెమును విసిరివేయుచుండేవారు, ఉగ్రవతారమును దాల్చెడవారు. అట్టి సమయములలో బాబా సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను, ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండేవారు. బయటకి కోపముతో ఊగిపోయిన కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృ హృదయము వలె అనురాగముగా ఉండెను. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తమిడివేయినా, సముద్రము తనను చేరు నదులకు ఎప్పుడైనా తిరగగొట్టునా, నేను మిమ్మల్ని అలాగనే నిరాకరించునా? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించేదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉంటే పిలిచినా పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు హాజీ సిద్ధి పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించనో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలోనున్నను బాబా వాణిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలతో లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే అంటే శ్యామ గారు ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుచున్నయో కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి.
అటులనే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకునేను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముసలి హజీని మసీదులో కాలు పెట్టనివ్వవేలా? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవచున్నారు. ఆ హజీనా మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా పసివాడవు, నీకు ఇవన్నీ అర్థము కావు. అల్లా ఒప్పుకోనచో నేనేమి చేయగలను? అల్లా మీయా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వాని భారవీ భావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీనా ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందులకు సమ్మతించినని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో అడుగుము అని మళ్ళీ బాబాగారు తిరిగి అతనికి పంపించడం జరిగింది. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు చెప్పెను. సరే, మరలా పోయి వానిని ఇట్లు అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెనో వృష్ణములు కావలెనో కనుగొనుము. బాబా వారికి కొళంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుండెడి మట్టి పాత్రలోని చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెదనని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులో కొళంబ నీటి కుండలను బయటకు విసిరివేచెను. చిన్నగా చావిడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరముతో, నన్ను గురించి ఏమనుకునిచున్నావు? నీవేదో గొప్ప వాడివని, పెద్ద హజీవావని గొప్పలు పోవచున్నావా? ఏమిటో వదులుచున్నావే? నా దగ్గర నీ ఆటలు. ఖురానా చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా ఏత్ర చేసి తినవని గర్వముతో నేనెవరో తెలుసుకొనలేకున్నావా అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను బాబా. ఆగ్రహావేశములను చూసి హజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకాకు పంపించెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హజీనా అంటే బాబా ప్రేమ ఆదరణలతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచుండెను. బాబా ఒక్కప్పుడు వానికి డబ్బును ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనములు. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటికి నేల అంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటి సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడి గ్రామంలో కలువయ్యున్న శివపార్వతులు, మారుతి, ఖండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయమని బాబాను వేడుకునిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు మని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును గనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని గంటలు విపరీతముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకుతున్నట్లు ఎగసిపడెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుట తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గించుడే గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడ గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయోంధళను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అని ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెముగా చొప్పున మంటలు తగ్గిపోయి
ధుని యథాపూర్వకముగా మితముగా మండసాగినది. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారెల్ల వారును కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతోని అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకి కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ జై. ఒక్కసారి వరలక్ష్మి గారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక న్యాయ నిర్ణేతగా వచ్చారు. అలాగే 11వ అధ్యాయాన్ని చాలా అద్భుతంగా పారాయణ చేయడం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఒక్క నిమిషం ఎక్కడున్నారు? అది రండి రండి సార్ ప్లీజ్. ఇందాక నుంచి ఎక్కడున్నారని వెతుకుతున్నా. ఒక్క నిమిషం ఉండండి. ఆయన వస్తారు కదా ఇంట్లో. భార్యాభర్తలు రావడం అంటే చాలా అదృష్టం దేనికైనా సరే. సాయినాథ్ మహారాజ్ కి జై. బాగా ఎలా జారిపోతుందండి మధు గారు. బాగా లేదా? ఓకేనా? థ్యాంక్ యూ సరే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెళ్ళిపోతారా? ఎందుకు రేపు ఉండరా? సార్ థ్యాంక్స్. ఏమైనా సరే బాబా మాట ప్రకారం వచ్చారు. ఆయన చేసేది ఆయన. సాయిరామ్ సాయిరామ్. ఇప్పుడు మనకి ఇందాక నుంచి పారాయణ విన్నారు కదండి 11వ అధ్యాయం. ఇప్పుడు దాని మీద క్విజ్ ఉంటుంది. శ్రీయుతులు సుబ్రహ్మణ్యారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరు రెడీగా ఉండండి. సరే మీకు బ్యాగ్ వచ్చిందమ్మా? బ్యాగ్ ఇచ్చారా? ఒక్కసారి ఎవరైనా కూడా వెళ్ళి మన వాలంటీర్స్ ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? వాలంటీర్స్ ఉంటే వారికి బ్యాగ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఆ కిట్ ఇవ్వండి. వాలంటీర్స్ ఎవరైనా ప్లీజ్. ఎవరు లేరా? తీసుకెళ్ళండి ప్లీజ్. అమ్మా ఆవిడతో వెళ్ళండి కొంచెం. రైట్ రండి సార్ మీ పైకి రండి. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇది మన సుబ్రహ్మణ్య రెడ్డి గారు అడుగుతారు. ఒక 2 విషయాలు మనం చేసుకుంటా మీ అందరి పర్మిషన్తో. చాలామంది పవిత్రమైన టీచర్లు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మిత్రులు ఉన్నారు ఇక్కడ. 10th క్లాస్ పిల్లలు రీవాల్యుయేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నారంట కదా.
అవునా? పెట్టుకున్నారా? టీచర్లు చెప్పండి సార్. రే ఏంటండి 10th క్లాస్ పిల్లలు రీవాల్యుయేషన్ పెట్టుకున్నారంట కదా, అదే మాదిరి ఇప్పుడు కూడా రీవాల్యుయేషన్ పెట్టుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నా. లేదా? ఓకే సరే. మా అక్కయ్య గారు, మా వరలక్ష్మి అక్కయ్య గారు సమర్థవంతంగా నిర్వహించి జడ్జిగా, జడ్జెస్ జనరల్గా అందరికీ శిక్షలు విధిస్తారు. నరసింహారావు గారు జడ్జికి శిక్ష విధించారు. కారణం ఏంటి? కాస్త మధ్యాహ్నం భోజనం చేసినాక అట్లా అంటాం కదా, మా అక్కయ్యకి అవకాశం లేదు పాపం, అట్లే కెమెరా ముందు మీ అందరి ముందు ఫిక్స్ అయిపోయారు అక్కడ. అయినా సరే ఎటువంటి బాధ లేకుండా అక్కయ్య బాగా నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పైపెచ్చి 11వ అధ్యాయాన్ని, చక్కటి అధ్యాయాన్ని మనకు అమ్మ పారాయణ చేసి వినిపించారు కూడా. పోయినసారి షిరిడీలో మనం ఇదే మాదిరి క్విజ్ పెట్టుకున్నాం. ఆ రోజు ఏ అధ్యాయం వచ్చింది చెప్తారా ఎవరైనా? 20 వచ్చింది మొదటి కార్యక్రమంలో. ఈరోజు ఇక్కడ 11 వచ్చింది. ఏంటి రెండు మధ్యలో ఉన్న సామీప్యత, సిమిలారిటీ? 20 2 + 0 2, 11 1 + 1 2 అంటే ఏంటి? శ్రద్ధ, సబూరి. దానికే ఈ అధ్యాయంలో పరీక్ష ఉంది. 11th చాప్టర్లో మనం చక్కగా పారాయణ చేసాం కాబట్టి. మరి సార్ ఇక్కడ ప్రైజ్ సెలక్షన్ చేసేది ఎవరు? అమ్మా కాదు, ప్రశ్న అడిగిన తర్వాత మీరు ఏది చెప్తే జవాబు దానికే కరెక్ట్. ఇంతమంది చేసేవాళ్ళు ఉండరు. ఓకే, ప్రశ్నకి మీరు ఒక జవాబు నిర్ణయించుకుంటారు. ఆ జవాబు వస్తేనే ఇది. ఓకే సార్, ఓకే. మీరు ఇమ్మంటేనే గిఫ్ట్ వెళ్తుంది. అలాగే అలాగే అలాగే. సో 11వ అధ్యాయం. నేను పర్యాయం నెల్లూరులో సత్సంగానికి వెళ్ళినప్పుడు సచరిత్ర రోజు చదువుతారా అన్నాను. ఒక్కొక్కరు చదువుతాను అన్నాడు. నేను చాలా ఆనందపడ్డా. ఏం చదువుతావు? రోజు అధ్యాయం చదువుతావు అన్నా. కాదంట, రోజు 11 అధ్యాయం చదువుతాడంట. చివరిలో ఉంది చూడండి, దానికోసంగా. సరే, ఎనివే చాలా చక్కటి అధ్యాయం 11వ అధ్యాయం. మనం క్వశ్చన్ని స్టార్ట్ చేసుకుందాం. బాబా గారికి ఒక చిన్న నమస్కారం చేసుకుందాం. విన్నపం, మీరు అడిగిన ప్రశ్నలకి ఓ 10 మంది ఎత్తారనుకోండి, ఎవరు చెప్పాలో కూడా సెలెక్ట్ చేసేయండి. ఎవరు కూడా పైకి చెప్పొద్దు. మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ మనసులో పెట్టుకుని ఆన్సర్ చెప్పొద్దండి, బయటికి హ్యాండ్ రైజ్ చేస్తే సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీరు చెప్పండి అంటారు. మీరు కనుక పైన చెప్పారంటే అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ప్లీజ్ చెప్పొద్దండి. ఇన్వాలిడ్ కాకపోవడం నుంచి నెగిటివ్ మార్క్ పడచ్చు కూడా మీకు. నెక్స్ట్ టైం వచ్చినా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసిన ఆన్సర్ మీకు తప్పకుండా అవకాశం వస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ఇట్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. 11వ అధ్యాయంలో పూజనీయములు అని పేర్కొనబడినవి ఎన్ని? 1 2 3 4 5 6, దాదాపు 6 చేతులు రేజ్ అయినాయి. మీరు చెప్పు తల్లి, ఎన్నమ్మా? 7. అవి ఏవి? అవి ఏవి చెప్తే కూడా మార్కులే. నీరు, సూర్యుడు, పంచభూతాలు. ఓకే అమ్మా, ఇంకా వెయిట్. ఓకే అమ్మా, లేదా? ఓకే తల్లి చెప్పండి. ఎవరు? అవును ఉండండి అమ్మా, మైక్ ఇస్తున్నా ఉండండి. మీరు అందరికీ వినపడాలి ఆ ప్రశ్న. చెప్పండి. సాయిరామ్ అండి అందరికి. నీరు, అగ్ని, వెలుతురు. నీరు, అగ్ని, వెలుతురు, సూర్యుడు, విగ్రహము, యజ్ఞవేదిక, బ్రహ్మము. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు 7 చెప్పారు. ఏ 7 కూడా చెప్పాలా? బాగా చెప్పారు తల్లి. పేరమ్మా? మాలతి. హైదరాబాద్. మాలతి గారు ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ ప్రశ్నకు వాళ్ళు జవాబు ఇచ్చారు. 16 ప్రశ్నలే ఉండేది, ఓన్లీ 16. ఓకే, ఇప్పుడు ఈ 7 కూడా పూజనీయములు అని చెప్పుకున్నాం కదా. వీనికంటే కూడా ఉత్కృష్టులు ఎవరు?
ఇది సినిమా టైటిల్ కదా, ఎవరు అని. ఇప్పుడు మనం పూజనీయులని 7 చెప్పుకున్నాం. ఈ 7 ఉత్కృష్టులు ఎవరు? 1, 2, 3. సో సాధారణంగా మహిళలకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మీరు చెప్పు తల్లి. సద్గురు. యా, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చానండి. పేరు తల్లి? సరోజ గారు ఫ్రమ్ హైదరాబాద్. వెరీ గుడ్. పేపర్ మాత్రం లీక్ కాలేదండి, డిజిటల్ పేపర్ నా దగ్గర మాత్రమే ఉంది ఇది, అందుకే ప్రింట్ కూడా తీసేయలేదు, మొత్తం నా దగ్గర ఉంది ఇది. 3వ ప్రశ్న, సద్గురువును పూజించటానికి సమర్పించవలసి ఉన్న ఆసనం ఏది? సద్గురువును పూజించటానికి సమర్పించవలసి ఉన్న ఆసనము ఏది? 1, 2. అంటే ఈ పక్క 2 సార్లు ఛాన్స్ ఇచ్చాను, ఈసారి ఈ పక్క ఛాన్స్ ఇద్దాం. చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. భక్తియే ఆసనంగా సమర్పించి. యా, వెరీ గుడ్. వారి వాక్కు పట్ల మనకు ఉన్న భక్తిని వారికి ఆసనంగా సమర్పించవలసి ఉంటుంది. వెరీ గుడ్. 4వ ప్రశ్న, సద్గురువుని పూజకు ఆహ్వానించాం, వారికి ఆసనం వేశాం. సద్గురువుని పూజలో చేసుకోవలసి ఉన్న సంకల్పం ఏమిటి? సద్గురువు పూజలో మనం చేసుకోవలసి ఉన్న సంకల్పం ఏమిటి? 1, 2. మా పాప కూడా చేయెత్తింది, బాబీ వాళ్ళ అమ్మాయి కూడా చేయెత్తింది. అలా ఉండాలి కాంపిటీషన్. వాళ్ళ నాన్నకి పోటీగా పోతాం అమ్మాయి. వెరీ గుడ్. సరే, ఇందాక చెప్పావు కాబట్టి ఈసారి అమ్మాయిని అడుగుదాం. చెప్పు తల్లి. నిష్ఠా సబూరి. కాదు, భాస్కర్ రెడ్డి చెప్పండి. మన కోరికలన్నీ విసర్జించటే పూజా సంకల్పంగా చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సంకల్పం ఏంటి? నేను ఇప్పుడు దాకా పూజ సంకల్పం ఏంటి అని అంటే, నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది జరిగిపోవాలా, వాడికి అది జరగకూడదు, ఇట్లాంటి ఏమో అనుకున్నా. సంకల్పం అంటే అది కాదంట. అసలు కోరికలు మనం త్యజించాలి అన్న సంకల్పంతో పూజ చేయాలి. 5వ ప్రశ్న, ఓకే ఓకే, వస్తాయి 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 వస్తాయి. చివరిలో రజనీ గారు చెప్తారు పేపర్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా అని. ఎందుకంటే పేపర్ సెట్ చేసి మా మిత్రులు. 5వ ప్రశ్న, సార్ వాటర్ కావాలండి, పేదాలు వెళ్ళిపోతున్నాయి ఎందుకు? సర్వానికి ఆధారభూతుడైన బాబా గారి ఉపాధి ఏది? ప్రశ్న మళ్ళీ చదువుతూ ఉన్నా. సర్వమునకు ఆధారభూతుడైన బాబా గారి ఉపాధి ఏది? 1, 2 చేతులు రైజ్ అయినాయి. సో అగైన్ చెప్పు తల్లి. భిక్షాటన. అమ్మా భిక్షాటన. సారీ, కాదమ్మా. బిట్లమ్మా. ఇంకెవరు నెక్స్ట్? భాస్కర్ రెడ్డి అన్నా? ఓకే, భాస్కర్ రెడ్డి చెప్పండి. గోనె సంచి. సారీ. సో ప్రైజ్ ఎవరికి వచ్చింది? క్విజ్ మాస్టర్కి. ఉపాధి లేదు ఆయనకి, ఆయన శరీరధార అయితే కదా ఉపాధి ఉండేది. భిక్షాన సరే గోనె సంచి అయినా ఆసనం కొరకు ఒక గోనె ఉపాధి రహితుడైన బాబా ఆసనం. ఉపాధి రహితుడు ఆయన. ఉపాధి అంటే శరీర భావం ఉంటేనే ఉపాధి. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ, ఆయనకు ఉపాధి ఏంటి? అన్ని ఉపాధులు ఆయనవే. కాబట్టి బాబా గారు ఉపాధి. అమ్మో, ఓహోహో, కొట్టడానికి గట్టిగా తప్పడు. మా మధు గారు గట్టి కొట్టమంటున్నాడు, ఎందుకేమో. ఓకే. సో బాబా గారు ఉపాధి రహితులు. ఒక ప్రశ్న, పరబ్రహ్మ అంటే ఎవరు? అపరబ్రహ్మ అంటే ఎవరు? పరబ్రహ్మ అంటే ఎవరు?
అపరబ్రహ్మ అంటే ఎవరు? 101 రూపాయి గిఫ్ట్ ఎవరని చెప్పచ్చు. పరబ్రహ్మ అంటే ఎవరు? అపరబ్రహ్మ అంటే ఎవరు? ఏది సగుణం, ఏది నిర్గుణం? దగ్గరకు వచ్చారు మిత్రమా, ఇంకొద్దిగా క్లారిటీ చెప్పండి. మీరు క్లారిటీ చెప్పలేదు కాబట్టి 101 రూపాయి విత్డ్రాన్. ఇప్పుడు చెప్పండి. ఏదో చెప్పలేదు అనుకున్నా, ఆయన ఏదో దగ్గరికి వచ్చినాడు. చెప్పండి ప్లీజ్. కాదండి, మనం ఇందాక 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు సగుణ స్వరూపం, నిర్గుణ స్వరూపం 2 స్వరూపాలని మనం అందులో 11 సూటి జవాబు రావాలా. పరబ్రహ్మ అంటే ఎవరు? అపరబ్రహ్మ అంటే ఎవరు? నిర్గుణతత్వం సగుణతత్వంలో ఒకటి పరబ్రహ్మ, ఒకటి అపరబ్రహ్మ. ఏది నువ్వు నాకు వదిలిపెడితేట అదేవాళ్ళే. అదిగో మధుగారు చెప్తారంటమ్మా. మధుగారు చెప్తారంట. పరబ్రహ్మ నిర్గుణ స్వరూపం, అపరబ్రహ్మ సగుణ స్వరూపం. అపరబ్రహ్మ ఏ రూపంలో దొరుకుతారు? అపరబ్రహ్మ వివిధ రూపాల్లో దొరుకుతారు. ఎలా చూడగలిగితే మనసుతో సద్గురు రూపంలో దొరుకుతారు. ఆయన సగుణ సాకారం ఏ రూపంలో దొరుకుతారు. అంతటా బ్రహ్మమే, అంతటా ఆకారమే, అంతటా నిరాకారమే. కాదులే, దానికి సూటి జవాబు ఏంటంటే పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకారం, అపరబ్రహ్మ అంటే సగుణ సాకారం. పరబ్రహ్మే సగుణ సాకారంతో అవతరించినట్టు సద్గురువులు. కాబట్టి పరబ్రహ్మను పొందాలి, అపరబ్రహ్మను సాధించాలి. సచరిత్ర ఓవిటి ఓవి. అపరబ్రహ్మను తెలుసుకోవాలి, మనం గురువుని ఆశ్రయించాలి అని. ఓకే, సో మధుగారికి అయ్యవచ్చు, లేదా గట్టిగా వాదిస్తాడు అందుకు. డాక్టర్ పండిట్ను బాబా గారు ఎవరి వద్దకు పంపారు? అతడి ప్రత్యేకత కూర్చొని అడగచ్చమ్మా. అతడి ప్రత్యేకత ఏమిటి? బాబా గారు డాక్టర్ పండిట్ను ఎవరి వద్దకు పంపారు? ఆ పంపించబడిన వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి చెప్పండి. ఆయన ప్రత్యేకత ఏంటి? ఆయన పూజారి కాదు. ఆయన ప్రత్యేకత ఏంటి చెప్పండి. బాబా గారు డాక్టర్ పండిట్ని ఎవరి వద్దకు పంపారు? ఆ వ్యక్తి ప్రత్యేకత ఏంటి? చందనము పూస్తారు ఆయన బాబా దగ్గర. కాదమ్మా, కాదు. దాదా కేల్కర్ వద్దకు పంపారు, అది అమ్మ చెప్పారు. ఆ దాదా కేల్కర్ ప్రత్యేకత ఏంటి? ఓకే, కాదు. ఎవరికి బాబా గారు సాయంత్రం ఆయన మసీదు అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత, దర్బారు ముగిసిన తర్వాత రాత్రిపూట ముగ్గురికి మాత్రమే ప్రవేశానికి పర్మిషన్ ఉంది. మాల్సపతి గారు, లక్ష్మీబాయి షిండే, దాదా కేల్కర్. అది దాదా కేల్కర్ ప్రత్యేకత. సో క్విజ్ మాస్టర్కే. సరే, నాది వారికి ఇవ్వండి. వారికే, వారు మా దాదా కేల్కర్ అని చెప్పారు కదా. నేను మాత్రం ఎన్నో మోసుకొని పోయాను. సో బాబా గారు డాక్టర్ పండిట్ని కేల్కర్ వద్దకు పంపారు. కేల్కర్ ప్రత్యేకత, ఆయన మంచి సాధకుడు. ఆయన వివరాలు అయితే మన సచరిత్రలు లేవు, కానీ ప్రతిరోజు రాత్రి కూడా మాంసాపతి గారు, లక్ష్మీబాయి షిండేలతో పాటుగా దాదా కేల్కర్కి ఎప్పుడైనా సరే మసీదులోకి వెళ్ళొచ్చు, రావచ్చు, అనుమతి ఇచ్చారు బాబా గారు. ఎంత అర్హత ఉంటే ఆ పర్మిషన్ ఇస్తారు. పండిట్చే బాబా గారు త్రిపుండ్రాన్ని స్వీకరించారు కదా. ఎందుకు స్వీకరించారు? 1, 2, 3 ఈ మిత్రుడు ఎత్తి మళ్ళీ దించేశారేంటి? ఎత్తారా చెప్పండి. అయితే అదే ఇట్టంటేను చెప్పండి. గురువుగా స్వీకరించారు సార్. కాదు, చెప్పండి. ఆ చివరిలో ఉన్నారు ఆ సోదరి. చెప్తున్నా, వస్తాను, దగ్గరికి వస్తా.
వస్తారా బంగారు? అదే లాస్ట్ ఆ సోదరి. బ్రాహ్మణుడు అయ్యి ఉండి కూడా మైలుపడిపోతా అని తెలిసి భక్తితో స్వీకరించాడు. ఇంకొద్దిగా స్పష్టంగా చెప్పండి. బ్రాహ్మణుడు అయ్యి ఉండి కూడా మైలుపడిపోతా అని చెప్పి భక్తితో స్వీకరించాడు. కాదు, ఎందుకంటే పేపర్ కరెక్షన్ రజని గారు లిబరల్గా చేయాలన్నా స్ట్రిక్ట్గా చేయాలన్నా? సరే చెప్పండి. ఇంకా నెక్స్ట్. సో అది కూడా తప్పండి, చెప్పండి. ఇదిగో వీరికేమ్మా, ఇదిగో ఇక్కడ తను బ్రాహ్మణుడై ఉండి కూడా ముస్లిం కాదు అనే స్వచ్ఛమైన మనసుతో ఆ నిష్ఠమైన భక్తితో త్రిపుతాంతకం పూశాడు. అంటే ఆ భక్తి భావన సాయిబాబా వారిని ఆకట్టుకున్నవి. మైనస్ మార్క్ ఇది మైనస్ మార్క్. సో ఆన్సర్ సార్ ఎవరు చెప్పలేదు ఆన్సరు, ఈయనకి ఈసారి మార్క్ వస్తే మైనస్ మార్క్. ఆయన చెప్పింది కరెక్టు. ఆయన్ని తన గురువుగా భావించారు. కాకపురాణిక్ అని ఒక గురువు గారి భక్తుడిన డాక్టర్ పండిట్. కాబట్టి బాబా గారు ముసల్మానే, నేను హిందువునే అనే ఆ మత భేదాన్ని చూడకుండా బాబా గారిలో తన గురువునే దర్శించుకొని తన గురువు గారిని సేవించుకున్నట్టే సేవించుకున్నారు. అతడిలో ఉండే ఆ అభేద భావానికి బాబా గారు ముగ్ధులయ్యారు. సో ఇది ఎవరికి ఆన్సర్ చెప్పలేదు సార్? అదే పేపరు కొద్దిగా ఇదిగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8వది హాజీ అని ఎవరని అంటారు? అక్బర్ గారు మిమ్మల్ని అడగండి సార్. హాజీ అని ఎవరని అంటారు? ఒకటి ఆఫ్ హ్యాండ్ మీరు చేయిస్తారమ్మా? లేదు లేదు ఎత్తల ఇక్కడ మక్కా యాత్ర చేసిన వారు. యా, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఓకే. మక్కా మదీనా యాత్ర చేసిన వారిని హాజీ అని అంటారు. మదీనా చెప్పలేదు కదా, నాకు ఈనప్పుడు ఆవిడకి ఎందుకు ఇస్తారు అని మిత్రుడి భావం కాదా? సరే ఓకే, మక్కా మదీనా. సో ఇది చాలా ఈజీ ప్రశ్న రాబోతోంది. ఛాన్స్ ఎవరికి వస్తుందో మరి, అందరూ చెప్పగల క్వశ్చన్ ఇది. పరమేశ్వరుడి వద్ద నందీశ్వరుడు ఉండేటట్లు బాబా గారి వద్ద నందీశ్వరుడు ఎవరు? చాలా చేతులు వేస్తాయి దీనికి. సరే, అమ్మాయి చాలాసార్లు చేయొత్తుంది, అమ్మాయికి ఛాన్స్ ఇద్దాం, ఆ సోదరికి ఇద్దాం. గట్టిగా చెప్పమ్మా. శ్యామానా హేమానా? ఓకే రైట్. పాపం చాలాసార్లు ట్రై చేస్తూ ఉంది. శ్యామ. యా, వెరీ గుడ్. శ్యామ నందీశ్వరుడు. అదే చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పే కదా. ఇప్పుడు కాస్త టిపికల్ క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి. బాబా గారు హాజీకి వేసిన మొదటి ప్రశ్న ఏంటి? ఇందులోని పర్సన్కి వచ్చారు. సో కరెక్టే. సో వారు ఆన్సర్ బాగానే ఇచ్చారు. దాన్ని ఇంకా చెప్పాలంటే గురు మార్గంలో మార్గం ఇరుగ్గా ఉంటుంది. మనం స్వేచ్ఛగా మన సొంత ఆలోచనలు పెట్టేందుకు వీలు లేదు. దీక్షితులు వచ్చి మేక నరకమన్నారు, అది నరికేందుకు సిద్ధం కావాలంతే. గురువు మీద పూర్తి విశ్వాసం, అదే శరణాగతి అంటే. కాబట్టి గురు మార్గంలో ఇంత శ్రమ ఉంటుంది. ఆ శ్రమని అంటే నీ శరీరాన్ని నాకు సమర్పించేందుకు అతడు సిద్ధమా? సిద్ధి పాల్గొవాడు ఏమన్నాడు? తప్పకుండా వస్తాను అన్నారు. ఓకే, మంచి సార్, బాగా చెప్పారు, చక్కగా జవాబు. థ్యాంక్ యూ. రెండో ప్రశ్న, బాబా గారు సిద్దిక్ పాల్కేకి వేసిన రెండో ప్రశ్న ఏంటి? ఇందులోని అంతరార్థం ఏంటి? సిద్దిక్ పాల్కేకు బాబా గారు వేసిన రెండవ ప్రశ్న ఏంటి? అందులోని అంతరార్థం ఏమిటి? 1, 2, 3 చేతులైనా 4 సార్ మీరు చెప్పండి. ముందు ఇవ్వండిమా. ఇక్కడ
మైక్ దాచిపెట్టేశారా? మైక్ పట్టుకుంటే ఛాన్స్ ఇవ్వను. నాకు 40,000 రూపాయలు ఇవ్వగలరా అని అడుగుతారు అనమాట. అంటే దానికి 40,000 కాదు 4 లక్షలైనా ఇస్తాను అని ఆయన సమాధానం చెప్తారు. సమాధానం అడగలా నేను. బాబా గారి ప్రశ్నలో అంతరార్థం ఏంటి? అంటే ఆయన మనస్తత్వం తెలుసుకోవాలని బాబా వారు సారీ సార్ అడిగారు. సారీ, లీడ్ రాలా. లీడ్ వస్తే కాస్త మనం ఆగచ్చు. ఇంకెవరు చేతులు ఎత్తారు? వీరెత్తారు. సరే, భాస్కర్ రెడ్డి చెప్పండి. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలరా అని అడిగారు. 4 వాయిదాల మాట కూడా రావాలా? సద్గురువుకి సర్వం సమర్పించాలి, అంటే ధనం మీద వ్యామోహం ఉండొద్దు, గురువుకి దక్షిణ అడిగినప్పుడు సమర్పించాలనేది అంతరార్థం. 4 వాయిదాలు అంటే ఏంటి? ఏమై ఉండొచ్చు? 4 వాయిదాల్లో అన్నాడు కదా. 4 వాయిదాల్లో ఉన్న భావం ఏంటి? నాలుగు ఆశ్రమాల 4 వాయిదాలు అన్నారు కదా. నన్ను ప్రశ్న అడుగుతున్నారా? ఇది బాగుందండి, ఇది ఇంకా బాగుందండి. 4 వాయిదాలు కిందకు వస్తే అందరూ కనపడరేమో. సరే, మా సోదరు చెప్పుద్ది శకుంతలమ్మ. 40,000 రూపాయలు సాయిరామ్, 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇస్తావా అన్నారు. ఆ 4 వాయిదాలు మనం అనుకున్నటువంటి చతుర్వేద పురుషార్థాలని నేను అనుకుంటున్నాను అన్నయ్య. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటివి ఈ 3, అంటే 3 ద్వారా ఇదవుతారు. లాస్ట్లో మోక్షం అనేది గురువు ద్వారా పొందొచ్చు. కానీ ఈ 4 సమర్పిస్తావా అని అడిగారు అనేది నా భావన. ఇంకా సమాధమాల, చతుష్ట, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 నాకు వాయిదాల పరంగా నాకు సమర్పిస్తావా? బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఏంటి అని అంటే, మనసు సత్సంగానికి రమ్మన్నారండి. సత్సంగానికి రమ్మన్నారు. సత్సంగానికి పోవాలన్నా, ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి పోవాలన్నా అని మనలో అంతర్గత పోరాటం జరుగుతుంది. సరే, బాబా గారు అనుమతి ఉంటే మనం మంచి డెసిషన్ తీసుకుంటాం, సత్సంగానికి వస్తాం అని నిశ్చయం తీసుకునేది బుద్ధి. ఈ నిశ్చయాన్ని అమలు చేయాల్సింది మనసు. నిశ్చయం తీసుకున్నాడు, మరి జూన్ నెల మంచి ఎండ కదా, మరి నవంబర్లో మంచి చలి, డిసెంబర్లో మంచి చలి కదా అని ఆలోచిస్తుంటే చిత్తం అట్ట కాదు, ఇదిగో ఇది మార్గం, వెళ్దాం మనం అని చిత్తం కూడా గట్టిగా స్థిర నిర్ణయం తీసుకుంటే మనం వెళ్ళి సత్సంగంలో కూర్చుంటాం. సత్సంగంలో కూర్చున్న తర్వాత ఆనందాన్ని అనుభవించేది అహంకారం. అలా ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ 4 దఫాల్లో అలా నీ సర్వస్వాన్ని నాకు సమర్పిస్తావా? సో పాయింట్ క్విజ్ మాస్టర్. బాబా గారు హాజీకి వేసిన, అందుకే ఇటువంటి ప్రశ్నలకి కొద్దిగా మన సమాధానం తెలుసుకోవాలనంటే సత్సంగాలు వినాల. సత్సంగాలు ఎప్పుడైతే మనం చేద్దాం అనే యాంగ్జైటీ మంచిది, జిజ్ఞాస మంచిది. దానికన్నా ముందు సత్సంగాలు, 100 సత్సంగాలు వింటే మనం 10లో సత్సంగాలు చేసేందుకు శక్తి వస్తుంది. ఇది అదృష్టం. నెల్లూరులో 100 సత్సంగాలు విన్నా నేను, గుంటూరులో 100 సత్సంగాలు విన్నా. వాళ్ళ ద్వారా తెలుసుకునిందే, అంటే వాళ్ళ ద్వారా బాబా గారు తెలియజేసింది. బాబా గారు హాజిక్ సిద్దిక్ ఫాల్కే వేసిన 3వ ప్రశ్న ఏంటి, ఇందులోని అంతరార్థం ఏంటి? 3వ ప్రశ్న ఏంటి, అందులో అంతరార్థం ఏంటి? ఒక చేయి లేచింది. డల్ అవుతున్నారా? ఈ నెట్ ఒప్పుకోవట్లేదులేనని. అటు డల్గా అవుతుంది, మీ ప్రయత్నం మీరు చేయండి. 3 చేతులు ఎత్తారు. సరే, భాస్కర్ రెడ్డిని అడుగుదాం. 3వ ప్రశ్న ఏంటి, అందులోని అంతరార్థం ఏంటి? మసీదులో ఈనాడు మేకను కోస్తాము, దాని మాంసం కావాలా, వృషణాలు కావాలా అని అడుగుతారు బాబా. దాని అంతరార్థం ఏంటంటే ఆయన గురు ఉచ్చిష్టం అడుగుతారు. అంటే గురు ఉచ్చిష్టం అంటే మనకు బయట పదార్థం
నేను ఆయన ప్రశ్న జవాబు జోలికి పోవట్లేదు. బాబా గారి ప్రశ్నలో అంతరార్థం వరకే పరిమితం అవుతున్నా. మాంసము వృషణాలు ఈ రెండిట్లో ఏది కావాలని అడుగుతారు. అందులో అంతరార్థం ఏంటి? తెలియదు. ఓకే, అంటే ఆయన మనసులో ఇంకా జిహ్వపై కోరిక ఉందా? మనసులో ఇంకా కోరికలు ఉన్నాయా? నాలుకను జయించారా? పొద్దున పొంగల్ తిన్నాం, గారి తిన్నాం, ఏది బాగుంది? సమాజం రాకపోతే రెండు బాగాలేవు అనుకోవాల్సి వస్తుంది. పాపం నరసింహారావు గారు ఏమో ఫీల్ అవుతుంది, మా ఏది బేబీ ఏది ఇంక ఒప్పుకుంటుందా? ఎలా ఉంది, ఏది బాగుంది సార్? వినపడలేదు సార్. లంచ్కి ముందు అడుగుండాలంటారా? సరే, సో మనకు జనరల్గా ఇది బాగుంది, అది బాగాలేదు, నాకు అది కావాలి, ఇది కావాలా. లక్ష్మీచంద్ అది ఆ స్వీట్ పదార్థం ఏంటది? సాంజా రావాలని కోరుకున్నాడు. అటువంటి కోరిక ఏమన్నా ఇంకా మనసులో ఉందా? సిగ్గుఫాల్కే సాధకుడు గురువు పరీక్షలు పెడుతున్నాడు కాబట్టి అతని మనసులో ఇంకా జిహ్వ పట్ల ఉన్న రుచి కోరికలు ఉన్నాయా అని. కోరికలు లేవా? కోరిక లేనటువంటి నిర్మలమైన మనసుని నాకు సమర్పించేందుకు అతను సిద్ధమా? అది ప్రశ్నలోని అర్థం. సో క్విజ్ మాస్టర్కే సార్ కాస్త టిపికల్ ప్రశ్నలు ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకుంటే బాగుంటుందని. నేను తెలుసుకున్నవి నేను మీకు షేర్ చేస్తున్నా అంతే. బాబా గారు హాజీపై స్వయంగా కోపించారు కదా, హడావిడిగా వచ్చారు. ఇంకా ఆయన కబిరీ పైకెత్తుకున్నారు, నువ్వు నా ముందు ఇట ప్రవర్తిస్తావా, ఖురాన్ ఇట్టనే చదివేది అని బాగా కోపడ్డారు కదా. ఆ బాబా గారు కోపడ్డంలో అంతరార్థం ఏంటి? బాబా గారు కోపడ్డంలో అంతరార్థం ఏంటి? బాబా గారు కోపడ్డంలో అంతరార్థం ఏంటి? చెప్పండి అమ్మా. అదే ఆ తల్లి చెప్తున్నారు అక్కడక్కడ. తనలో ఉన్న అహంకారాన్ని తీసేయడానికి కాదు. ఆ తల్లికి ఇవ్వండి. సిద్దికి ఫాల్కే మీద బాబా గారు కోపడ్డారు సార్. బయలుదేరుతున్నారు, పోయిరండి సార్. ఓకే సార్, మా తల్లి పోయిరండి. బాబా గారు కోపించడంలో అంతరార్థం ఏంటి? పరీక్ష అండి, శిష్యుడికి పరీక్ష. వెరీ గుడ్. దేనికి పరీక్ష? అతని భక్తికి పరీక్ష, నమ్మకానికి పరీక్ష. సార్ చెప్పండి, మీరు చెప్పండి. వారు మీ వెనకాల వారు విజయవాడ వారు చెప్పండి. ఇంకా అతనికి అహంకారంగానే ఉన్నా ఉంది. అంటే నేను మక్కా మదీనా యాత్రలు చేశాను, నేను గొప్పవాడి అహంకారం కాను మిగిలి ఉందా అని దానికి అడుగుంటాను. సారీ, మీరు చెప్పండి. అదేనా? కాదు. ఇక్కడ ఆయన మొదటి ప్రశ్న ఏంటి? ఇరుకు మార్గం ఉంది, అక్కడికి వస్తావా అంటే గురు మార్గం చాలా శ్రమతో కూడింది, కఠినమైంది, చాలా శారీరక శ్రమ ఉంటుంది. అటువంటి శ్రమని అతను నాకు సమర్పించడానికి, శరీరాన్ని సమర్పించడానికి సిద్ధమా? నేను సమర్పిస్తాను. సో తనువుకి పరీక్ష అయిపోయింది. రెండోసారి 4 వాయిదాల్లో 40,000 అడిగాడు. నేను 40 లక్షలు ఇస్తాను అన్నాడు. అంటే ఈ దగ్గర ఉన్న సర్వస్వాన్ని ఇచ్చేందుకు సిద్ధమా? సిద్ధం. అంటే ధనం సర్వస్వం అంటే. సో ధనాన్ని సమర్పించేందుకు పరీక్ష పెట్టాడు బాబా. ఆయన ధనాన్ని ఇస్తానన్నాడు. ధన్ అయిపోయింది. మాంసం ఎటువంటి మాంసం కావాలా అన్నాడు. అయ్యా నాకు ఎటువంటి మాంసం అక్కర్లేదు, మీరు దయదలిస్తే కొడంబాలోని ఉచ్చిష్టం చాలు. అంటే అతని మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? మనసు నాకు సమర్పిస్తాడా? నేను మనసును సమర్పించేసా, నాకేం ప్రత్యేక కోరికలు లేవు. మనసుకు పరీక్ష పెట్టాడు. నేను మనసును కూడా సమర్పిస్తున్నా బాబాకి. ధన్ అయిపోయింది. ఇంకా చివరిదేంటి? శరణాగతిలో శరణాగతి అంటే ఏంటి? ధన్ వాక్కుతో సహా గురువుకు సమర్పించటం. సో చివరికి వాక్కు మిగిలిపోయింది. ఇప్పుడు కోపడ్డాడు వచ్చి. నరసింహారావు గారు అందరినీ మర్యాదగా పిలుస్తున్నారు, చదివిస్తున్నారు, బాగుంది. ఆయన మనం కోపడ్డారు అనుకోండి, ఏం చేస్తాం? అంతేనా? మీరు మంచోళ్ళు. నాలంటోడు ఫెరోషియస్గా నన్ను పిలుస్తావా, పిలిచాడు మాట్లాడతావా
అని తిరిగి మాట్లాడతాను. అలా కోపిస్తే తిరిగి ఏమన్నా మాట్లాడతాడా అంటే అతను వాక్కుకి పరీక్ష పెట్టాడు. ఆ వాక్కును కూడా ఆయన సమర్పించడం సిద్ధపడ్డారు. సో తన్ను వాక్కు ఈ 4టికి పరీక్ష పెట్టారు గురువు. ఆయన 4టిని సమర్పించడం సిద్ధంగా ఉన్నాడు. అది అందులోని అంతరార్థం. సార్ నాకే సార్ క్విజ్ మాస్టర్కే సార్. ఇప్పుడు హాజీకి ఆయన పరీక్ష పాస్ అయ్యాడు కదా, మరి ఆయనకి ప్రైజ్ మన నరసింహారావు ఇస్తున్నట్టు ఇవ్వాలి కదా. బాబా గారు ఏమి ఇచ్చారు? మామిడి పండ్ల బుట్టను పంపారు కదా. ఇందులోని అంతరార్థం ఏంటి? చాలా అద్భుతమైన ఎపిసోడ్ అండి. దీని ఒక గంట సేపు ఆనందంగా సత్సంగం చేసుకోవచ్చు. అటువంటి ఎపిసోడ్ ఇది. ఈ 4 ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో బాబా గారు ఆయనకి మామిడి పండు బుట్టను పంపారు కదా, అంతలోని అంతరార్థం ఏంటి? మామిడి పళ్ళు ఇదిగో మనకి ఇప్పుడు బాబా దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి. బుట్ట ఎవరికి ఇస్తారో చూడాలి. ఇప్పుడు దగ్గరుండే వాళ్ళకి ఇస్తారా, దూరంగా ఉండే వాళ్ళకి ఇస్తారా? పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి ఇస్తారు. సో ఆ మామిడి పళ్ళ బుట్టని పంపించడంలో అర్థం ఏంటి? ఓకే, బాబా గారి ఈనాటికి ఫలవంతమైంది కాబట్టి ఈ ఫలాన్ని నువ్వు తీసుకొని పంపించారు. ఇక్కడ నుంచి భక్తి పరీక్షలో నెగ్గావు నువ్వు. ఇక్కడ నుంచి నీ భావ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, నువ్వు కోరుకుంటున్న ఆధ్యాత్మిక జీవితం అంతా మధురంగా ఉంటుంది. వారికి ఏంటి సార్? శ్రీనివాసరావు గారు ఏలూరు నుంచి వచ్చారు. బాబా గారు హాజీకి స్వయంగా ఎన్ని రూపాయలు ఇచ్చారు? అందులోని అంతర్ధానం ఏంటి? ఎన్ని రూపాయలు అంటే టక్కని చెప్పేస్తాం, చాలా సులువు కదా. అందులోని అంతరార్థం ఏంటి? చేతులు మీరు ఎత్తారా? ఇంకా ఎవరో చేతులు ఎత్తారు. అంతరార్థం అనేసరికి చేతులు డౌన్ అయిపోతున్నాయి ఏంటబ్బా ఈ బాబు. బాబు ఎత్తాడు, బాబుకి ఇద్దాం, చూద్దాం బాబు ఏం చెప్తాడు. రూపాయలు. ఓకే, అందులోని 55 రూపాయలు ఎందుకు ఇచ్చారు? 56 ఎందుకు ఇవ్వలేదు? 54 ఎందుకు ఇవ్వలేదు? వెరీ గుడ్. ముందు చెప్తావు నువ్వు వీటికి ఆన్సర్. ఇంకొక 10 ఏళ్ళు పోవాలా, నువ్వే చెప్తావు. 55కి వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఎవరు చెప్తారండి? సరే, భాస్కర్ రెడ్డి. 5 + 5 10 1. అంటే ద్వైతము, నువ్వు నేను వేరు కాదు, ఏకత్వ భావం అనేది అంతరార్థం. సో సబ్కా మాలిక్ ఏక్. బాబా గారు చెప్పింది అదే, అందుకే ఇచ్చారు. రైట్, భాస్కర్ రెడ్డి చక్కగా చెప్పారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రశ్నలు ఎన్ని వచ్చినాయి? ప్రశ్నలు నెగటివ్ మార్క్ మర్చిపోయాను నేను మీకు. ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 11 అండి. 11. 101 రూపాయి బహుమతి. కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఎవరు చెప్పలేరు నాకు తెలిసింది. 11. ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 11 అండి. వారు 15, వీరు 16, ఇంకా 11 వారు ఇంకా 14, ఆయన 15, 16. అయ్యి బాబాయ్ 13 చెప్తారా? 17 వచ్చాయి. 17 వచ్చాయి. నేను రాసుకున్న 16, నేను అడిగిన జనరల్ ప్రశ్న ఒకటి, మొత్తం 17. సో 17 ఎవరు చెప్పలేదు. సో 101 ఇతటాను. సో ఇదండి మనం చేసుకున్న క్విజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ పార్టిసిపేట్ చేసిన దానికి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇందులో అంతరార్థంలో బాబా గారు స్ఫురింప చేసిన అర్థమే చెప్పాను నేను. ఎంతకాలం మంచి భావన వస్తే స్వీకరిస్తా, ఇది మాత్రమే కరెక్ట్ అని నేను వాదించేవాడిని అయితే కాను. ఎంతకాలం మంచి భావన మీ నుంచి వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. అప్పుడు హాజీ పాల్కి సిద్ధి అంటే వాళ్ళ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మామిడి పండ్లు బాబా ప్రసాదించారు. థ్యాంక్ యూ. సాయిరామ్.